తెలివైన చిన్న పిచ్చుక. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే అది బయటకు వెళ్లి గింజలు సేకరించేది. సేకరించిన గింజలను తన గూటిలో జాగ్రత్తగా దాచుకునేది. ఇతర పక్షులు మాత్రం ఆడుకుంటూ కాలం గడిపేవి. ఇప్పుడే ఎందుకు కష్టపడాలి, తరువాత చూస్తాం అని అనుకునేవి. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. చాలా పక్షుల గూళ్ళు కూలిపోయాయి. ఆహారం లేక అవి బాధపడ్డాయి. కాని చిన్న పిచ్చుక గూడు మాత్రం బలంగా నిలబడి ఉంది. ఎందుకంటే అది ముందే బలంగా కట్టింది. అలాగే దాచుకున్న గింజలతో అది సంతోషంగా ఉండగలిగింది. ఇతర పక్షులు ఆశ్చర్యంగా అడిగాయి, నీకు భయం లేదా అని. పిచ్చుక నవ్వుతూ చెప్పింది, భయం అందరికీ ఉంటుంది. కాని ముందే ఆలోచించి సిద్ధమైతే కష్టాలు తేలిక అవుతాయి. ఆ రోజు నుంచి అన్ని పక్షులు కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం నేర్చుకున్నాయి. నీతి: ముందస్తు జాగ్రత్త మంచిది.